రైట్ బ్రేకింగ్ చూస్తున్న బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మోదీపై రేవంత్ వ్యాఖ్యలతో బీజేపీ నేతల హైరాణ అవుతున్నారని వెల్లడించారు. అయినా బండి సంజయ్ పుట్టుకతో బీసీ, మరి మోదీ ఏంటి అని ప్రశ్నించారు. ఓబీసీ ముసుగులో మోదీ బీసీలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని 1994లో ఆయన కులాన్ని ఓబీసీలో చేర్చారని స్పష్టం చేశారు. రైట్ బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మోదీపై రేవంత్ వ్యాఖ్యలతో బీజేపీ నేతలు హైరాణ అవుతున్నారని వెల్లడించారు. అయినా బండి సంజయ్ పుట్టుకతో బీసీ, మరి మోదీ ఏంటి అని కూడా ప్రశ్నించారు. ఓబీసీ ముసుగులో మోదీ బీసీలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని 1994లో ఆయన కులాన్ని ఓబీసీలో చేర్చారని స్పష్టం చేశారు. మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, లీగల్లీ కన్వర్ట్ అయినటువంటి బీసీ. దాని కారణంగానే ఓబీసీ ముసుగేసుకున్నటువంటి మోడీ గారు ఈ దేశంలో బీసీల కోసం చేసింది ఏమీ లేదు. కేవలం ఓబీసీ ముసుగేసుకొని 11 ఏళ్ల పాటు నేను బీసీని అని చెప్తూనే బీసీలకి మాత్రం చేసిందేమీ లేదు. మేము ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయానికి అనుగుణంగా కులగణన చేపడమే కాకుండా అధికారికంగా శాస్త్రీయబద్ధంగా కుల గణన చేపట్టి ఈ రాష్ట్ర జనాభాలో ఏ కులం ఎంత మేరకు ఉందో తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీ కలుపుకొని 56% పైన ఉన్నారని అధికారిక డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సంఘటన. ఏ రాష్ట్రం కూడా సాహసం చేయలేకపోయినటువంటి అంశాన్ని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన చేపట్టి ఎస్సీల యొక్క పాపులేషన్ శాతం, ఎస్టీల పాపులేషన్ శాతంతో పాటు అన్ని కులాల యొక్క పాపులేషన్ పర్సంటేజ్ ని బయటపెట్టడం జరిగింది. ఇది దేశ చరిత్రలో కొత్త అధ్యాయం, చరిత్రలో లిఖించగినటువంటి అంశం. ఎన్నో ఏళ్లుగా ఎదురుస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గాలకి గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్ని నానా హైరాణ గురై దాన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఒక పెద్ద అంశంగా మార్చే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు. బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సంజయ్ గారు, మీరు పుట్టుకతో ఓబీసీ, తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీల కూటమిలో పుట్టినారు. నేను మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఓబీసీల కోసం ఈ 11 ఏళ్లుగా ఏం కార్యక్రమాలు చేసింది? ఏ రకంగా ఓబీసీలు ఆదుకున్నారు? మీరు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినారు? విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి అవకాశాలు ఇచ్చినారు? ఇవన్నీ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చేయరు, చేసేవారిని చేయనియరు. ఆనాడు రాష్ట్ర మీరు బీసీగా బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే కష్టపడుతున్న మిమ్మల్ని బీజేపీ